ఏయ్ కేక్ ఒకటి ఆర్డర్ వచ్చిందిరా, చేసినప్పుడు మాడిపోయింది, తీసి పక్కన పెట్టేశాను. 850 రూపీస్ రా. అదిలే ఇంకోటి చేసాను, ఇంకోటి చేసి ఇచ్చాను కస్టమర్కి. అమ్మా సాయిరామ్ ఉండరా బాబు, అట్లీస్ట్ ₹80 రాకుండా ఉంటాయి. అసలే ఆన్లైన్ ఆర్డర్స్ అన్నీ సార్ట్ అవుట్ అయిపోయిందిలే, కానీ ఇదే ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఏదో చేద్దాం, ఆలోచిద్దాం, ఏముంది, కేకే కదా. అది కాదురా, మన ఛానల్ది 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ దాటాం కదరా, దానికి మన వాళ్ళందరూ పార్టీ పార్టీ అని తినేస్తున్నారు. పార్టీయా? పార్టీ అంటే ఏం కావాలండి? పార్టీ అంటే అదే అది రెస్టారెంట్ తీసుకెళ్దామని. ఎవరెవరు? ఎవరో నువ్వు, నేను, చెల్లి, అన్నయ్య, శంకర్ భయ్య, నవీన్ భయ్య, గిరీష్, సాయి, మణి, రోహిత్ బ్రో, అనిల్ బ్రో, ఇలా మొత్తం చూసుకుంటే 10 మంది ఉన్నాం. 10 మంది రెస్టారెంట్కి పార్టీ. ఎంత అవుద్దో తెలుసా బిల్లు? అంత వద్దు, అయితే మనిషికో బిర్యానీ వేసుకో, బిర్యానీ ₹100, 10 × 100 ₹1000 అంతే కదా. చూసుకుందాం. బిర్యానీ ₹100 ఎప్పుడు రేటు అది? జమానా రేటు. ఇప్పుడు ఎంత ఉందనుకుంటున్నావు? ఒక బిర్యానీ కాస్ట్ ఎంత ఉందండి? ₹350 to ₹400 ఉంది. పోనీ ఒక్క బిర్యానీ కొన్నా ఒకళ్ళు కరెక్ట్గా రావట్లే, సరిపోవట్లే. పోనీ నువ్వు అన్నట్టు బిర్యానీతో సరిపెడేద్దాం, పర్లేదు 300 నువ్వు అనుకున్నా, మన ఎవరి గురించి తెలుసు కదా. ఫస్ట్ వెళ్ళిన వెంటనే సూప్ కావాలి, స్టార్టర్ కావాలి, ఆడేంటిది డ్రాగన్ చికెన్ కావాలంటే ఆడికి. ఆ పక్కుడిగడికి ఏమో గులాబ్ జాములు విత్ ఐస్ క్రీమ్ కావాలి. మొత్తం బిల్లు పే చేసే టైంకి వణుకుతాయి గులాబ్ జాములు గట్టిగా. అవసరమా? అంతా కాదు కానీ బడ్జెట్ ₹1000 అనుకుంటున్నాను. చికెన్ తెచ్చేసి, రైస్ సామాన్లు తెచ్చేసి ఇక్కడే వండి పెడేస్తేనా? వండుకోవడం కన్నా 10 మందికి ఎంత అవుద్దో తెలుసా? అసలు నువ్వు ఎలా లెక్కేసా? ఎంత పడుతుంది చెప్పరా చికెన్? 10 మందికి ఎన్ని కేజీలు పడుతుంది అనుకుంటున్నావు నువ్వు? మనిషికి ½ కేజీ వేసుకుంటే 10 మందికి ఒక 5 కేజీలు చికెన్ తీస్తాం, ఒక 2 కేజీస్ 3 కేజీస్ రైస్ తెచ్చేస్తాం, అయితే సామాన్లు తెచ్చేస్తాం అంతే. అబ్బా చాలా ఈజీ చెప్పారు. కేజీ చికెన్ ఎంతరా? కేజీ చికెన్ 200. అక్కడ అయిపోయింది కదరా ₹1000 బడ్జెట్. అది సరే, కొన్ని కోళ్ళు తీసుకున్నా మిగతా ఖర్చులన్నా సరిపోదు ₹1000. ఆ బడ్జెట్లో ఇంపాసిబుల్ అసలు. కట్ చేసి 3 కేజీలు తెద్దాం, రైస్ 2 కేజీలు తెద్దాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కట్ చేసి 3 కేజీలు తెద్దాం, రైస్ 2 కేజీలు తెద్దాం. మొక్కల కోసం కొట్టు చేస్తారు. అసలే మన వాళ్ళు ఆవులైతే పేగులు లెక్కటే రకాలు ఒకడున్నాయి. పెద్ద సమస్య వచ్చింది. మరి ఏం చేస్తే బెటర్ అంటావు? ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? మాడిపోయిన కేక్ ఉంది కదా, దానికి క్రీము చాక్లెట్ పులిమేద్దాం, నీట్గా తయారు చేసి మన ఎవరిని పిలిచి కట్ చేయించేద్దాం. ఎంతకి తెగించారా? నీకు కావాల్సింది ఏంటి? సెలబ్రేషన్ వీడియో కావాలి నీకు యూట్యూబ్కి. అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ పార్టీ అడుగుతున్నారు కాబట్టి సెలబ్రేట్ చేయాలి. 2 కలిసి వచ్చేస్తాయి. అదే ఆ కేక్ 10 మందికి ఏం సరిపెడతావురా? అరే మరి ఏం చేద్దాంరా? అంత బడ్జెట్ లేదు. ఇది అలాగే 850 లాసు, వేస్ట్గా పోతుంది. ₹1000 అంటున్నాం, 850తో తేలిపోతుంది, ఇంకా 150 మిగులుతుంది మనకి. ఏదో బాగుంది, ఐడియా బాగుంది. ఇప్పుడు 10 మందికి ఎలా సరిపెడతావు? దానికి నా దగ్గర ఐడియా ఉంది, అదే చెప్పబోతున్నా. చెప్పు. మనం 10 మందిని పిలక్కర్లేదు, ఒక్కడనే పిలుద్దాం. ఎస్, ఆ ఒక్కడు ఎవరో తెలుసా? ఎవరు? అనిల్ పిలుస్తాం, కేక్ కట్ చేపిద్దాం, తినిపిద్దాం, అది వీడియో చేద్దాం, యూట్యూబ్లో పోస్ట్ చేసుకుందాం. పొద్దున్న ఆ వీడియో చూసి మన వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి, ఎలా మమ్మల్ని పిలవకుండా మీరు పార్టీ చేసుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు, కేక్ కట్ చేస్తున్నారు అనుకో. లేదు మేము చెప్పాం అందరినీ పిలవమని, అనిల్ చెప్పాడు మీరు ఎవరు రానన్నారట కదా, వాడు అక్కడే వచ్చాడు, సరే ఎందుకు వేస్ట్ చేయడం టైం అని చెప్పి మేము కానిచ్చేసాం అని చెప్తాం. వాళ్ళు కుట్టు చేస్తారు, మనకేముంది. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. పైగా మేనేజర్ కదా, మేనేజ్ చేసుకుంటాడు.
మనోడు కట్ చేయలేక ఫోన్ చేసి రమ్మంటాను. గురు ఎక్కడా? అదే మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాం కదా, దానికి ఒక సెలబ్రేషన్ వీడియో చేస్తున్నాం. పార్టీ మామూలుగా ఉండదు, వచ్చే ఈరోజు. చెప్పు. ఏంట్రా ఎప్పుడు లేదు నేను తీసుకురాలని అడుగుతున్నాడు, ఫస్ట్ టైం అడుగుతున్నాడు. వీడి జోబులోంచి ఒక్క రూపాయి కూడా తీనిపిస్తున్నారా? ఎలాగైనా మనకు అవసరం లేని కూడా తెప్పించేసుకోవాలి ఈరోజు. చెప్పు. మామూలుగా ఉండదు, ఇస్తాను చూడు మనోడికి. హలో గురు. అయితే స్టఫ్ తెచ్చే చెప్తాను. అపోలో ఫిష్ ఒకటి, తందూరి ఫుల్ ఒకటి, డ్రాగన్ చికెన్ ఒకటి, నెక్స్ట్ చికెన్ 65 స్పైసీగా చేయించా. నెక్స్ట్ కాజు చికెన్ పకోడా ఉంటుంది కదా, అది కూడా. సరే ఓకే ఓకే, అది కూడా ప్యాక్ చేయించే మరి. నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా అనుకున్నారా? సూర్యుడు పశ్చిమాన్ని ఉదయిస్తాడు అన్నది ఎంత అబద్ధం, వీడి జోబులను తీసి ఖర్చు పెడతాడు అన్నది కూడా అంతే అబద్ధం. ఇస్తా మనోడికి ఎట్టికిస్తా. గురు ఈరోజు శనివారం కదా, మనల్ని ఎవరు నాన్ వెజ్ తినరు, ఓకేనా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇచ్చాడు గట్టిగా, ఎత్తడట, బరువు పోయిందిగా. గురు అసలు అంటే అలా కాదు, ఇంటి దగ్గర ఈ మధ్య బయట ఎక్కువ తింటున్నామని చాలా ఇదిగా మనకి వేసుకుంటున్నారు. కాబట్టి వచ్చే కేక్ ఉంది కదా, కేక్ కట్ చేసేద్దాం, ఓకేనా? మనది ఎగ్లెస్ కదా, ప్యూర్ వెజ్. వచ్చే నువ్వు త్వరగా. ఏంటి ఫోన్ కట్ చేసి లోపు వచ్చేసావు? మరి అంత మామూలుగా ఉండదు మరి. అబ్బో, సెలబ్రేషన్స్ అన్నది ఎవరు లేదేంటి? నువ్వు ఉన్నావు కదా. అదేంటి? మాకు బాగా కావాల్సిన వాళ్ళు, మాకు బాగా ఇష్టమైన వాళ్ళు, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. అందుకే నీకు ఫోన్ చేసాం. బాగా కనెక్ట్ అయినట్టుంది. చేద్దాం గురు, ఎంత చేద్దాం, అది నా సపోర్ట్ మీకు ఫుల్ ఉంటుంది. వీడియో చేద్దాం, మినిమం 50,000 రీచ్ ఉంటుంది చూడండి. నాకు తెలుసు మామ, నీకున్నంత గుండె ధైర్యం మన బ్యాచ్లో ఎవడుకొని చెప్పు. లేట్ అయిపోతుంది, కేక్ కట్ చేద్దాం. చేద్దాం చెల్లి, తీసి పక్కన పెట్టు. అన్నయ్య చెప్పు. ఇక్కడ టేబుల్ పై కేక్ ఉంటుంది, తీసుకురా. కేకా? ఇప్పుడే ఆర్డర్ వస్తే ఇచ్చాను అన్నయ్య. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆర్డర్ ఇచ్చావా? డెలివరీ ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఎంతసేపు అవుతుంది? చాలాసేపు అవుతుంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరి బయట బైక్ ఏదో ఉంది కదా, ఆర్డర్ పెట్టుకున్నాను అన్నయ్య. ఏం ఆర్డర్ పెట్టా? బిర్యానీ. ఎంత అయింది? 500. 500 అంటరా బిర్యానీ? ఇప్పుడు కేక్ కట్ చేయాలంటే మళ్ళీ తయారు చేయాలి, దానికే ఖర్చు 850. 1350 ఏంట్రా? అనుకున్న బడ్జెట్ 1000 రూపాయలేగా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆలాలు కుట్టు చేస్తారు, మనకేముంది? ఆలాలు కుట్టు చేస్తారు, మనకేముంది? హలో చెప్పండి. మాడిపోయిన కేక్ కస్టమర్కి వెళ్ళిందంటరా, ఆడు రిఫండ్ అడుగుతున్నాడు. ఇంకో 850? వాటి గురు చెప్పడం మర్చిపోయాను, మీరు సెలబ్రేషన్స్ అన్నారని చెప్పేసి మొత్తం మన బ్యాచ్ పిలిచాం గురు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ప్లస్ 10,000. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఇక్కడ ఒకటి పీకు, చచ్చా
పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు నా మాట నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే